హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి, ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అలాగే ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా, ఈ ఆలయం 400 సంవత్సరాల పాటు మంచులో కప్పబడి ఉందని? ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. కేదార్నాథ్ ఆలయం శివుడికి అంకితం చేయబడి ఉంది. ఇక్కడికి లక్షలాది మంది ప్రజలు శివుడిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం 6 నెలలు మంచులో కప్పబడి ఉంటుంది. మరో 6 నెలలు దేవాలయాన్ని పూజిస్తారు. ఈ దేవాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగలో ఉన్న కేదార్నాథ్ సమీపంలో మందాకిని నదికి సమీపంలో గర్వాహల్ హిమాలయ శ్రేణుల్లో ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కేదార్నాథ్ ఆలయంలో శివుడు పిరమిడ్ ఆకారంలో కనిపిస్తారు. ఈ ఆలయం పాండవులు నిర్మించారు అని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు వ్యాసమహామునిని కలిసి తమ సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వాళ్ళ బంధువులను తమ స్నేహితులను చంపినందుకు తమ క్షమాపణ కోసం శివుని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఈ విషయం దివ్య దృష్టితో తెలుసుకున్న శివుడు ఒక ఎద్దు రూపం ధరించి అక్కడ ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు. పాండవుల్లో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు వెనుక భాగాన్ని పట్టుకొని క్షమించమని కోరుతాడు. ఆ భాగం మాత్రమే భూమిపై ఉండిపోయింది. ఆ భాగం శివుడి రూపంలో ఉంటుంది. ఆ శివుడి రూపంలో ఉన్న లింగాన్ని పాండవులు పూజించేవారు. వాళ్ళ భక్తి శ్రద్ధలకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై పాండవులు చేసిన తప్పును క్షమించి స్వర్గానికి దారి చూపించారు. ఆ తరువాత పాండవులు ఆ లింగ రూపంలో ఉన్న శివుడికి ఒక మందిరం కట్టించారు. ఈ మందిరాన్ని ఇప్పుడు మనం కేదార్నాథ్ అని పిలుస్తున్నాం. శివుడు ఎద్దు రూపంలో వెళ్ళినప్పుడు తలభాగం కల్పేశ్వర్లో, ముఖభాగం రుద్రనాథులో, భుజభాగం తుంగనాథులో, నాభి మధ్యమహేశ్వర్లో మరియు కేదార్నాథ్తో కలిపి పంచ్ కేదార్నాథ్ అని పిలుస్తారు.